కోట దగ్గరలో ఉన్నాం. కోటకి ఎంట్రీ ఇది. సో లోపలికి వెళ్దాం పదండి, చూద్దాం. ఇందాక చూసారు కదా వాళ్ళకి ఫ్యామిలీ వారసులు చాలా సాదాసీదంగా జీవిస్తున్నారు. ఒకప్పుడు యుద్ధాలు, ధనధాన్య ఐశ్వర్యాల కోసం ఎంతో ఎంతో యుద్ధాలు ఎన్నో జరుగున్నాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న కాలంలో మాత్రం అందరూ కూడా ప్రశాంతంగా జీవించాలని ఒక ఉద్దేశంతో అందరూ కామన్గానే బ్రతుకుతున్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్. అసలు అంతా కూడా ఏమి లేదు ఇక్కడ, మొత్తం డిస్మాండిల్ అయి ఉంది. ఇది సైడ్ ఎంట్రీ. దీనికి మెయిన్ ఎంట్రీ అక్కడ క్లోజ్ చేసి ఉన్నారు, చూసారు కదా. ఎందుకంటే కోట ముందుకి గుడి ఉంది. దీనికి మరి మెయిన్ ఎంట్రీ ఎలా ఉందో కూడా మనకు తెలియదు. ఇక్కడికి వెళ్దాం. ఇదిగోండి మనం ఇందాక షూట్ చేసిన టెంపుల్, పూరి జగన్నాథుడిది ఆలయం ఇదేని. దాని బ్యాక్ సైడ్ ఉన్నాం. అసలు ఎలా ఉందో కదా. ఒకసారి ఆలయాన్ని చూద్దాం. బ్యాక్ సైడ్ ఆకృతిలా ఉంది. దీన్ని చూస్తే నాకు ఒకటి గుర్తు వస్తుంది. ఏంటంటే మనకి విష్ణు యొక్క నామాలు ఏవైతే ఉంటాయో, పక్కన సుదర్శక ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో, సేమ్ అటువంటి రూపంలో ఉంది చూడండి. ఇది ఒక నామ రూపంలో కనిపిస్తుంది. విష్ణు సుదర్శన చక్రం, విష్ణు చక్రం ఆ ఒక్క దీనిలో కనిపిస్తుంది. వాటిని ఏమంటారు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. చాలా ఇలాంటి శిథిల వ్యవస్థలు ఉన్న ప్లేసులకి రావడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొత్తం అంతా గోతులు గోతులుగా ఉంది. ఇవన్నీ చూసారు కదా ఎలా ఉందో పునాది అంతా కూడా. మేబీ కింద అంటారు రాజకోట ఇక్కడ స్వరంగ మార్గాలు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ నుండి విజయనగరం కోటకి ఉన్నాయని చెప్పి. ఎందుకంటే విజయనగరం కోట అనేది చాలా పెద్ద కోట, అది రాజుల కోట. అలానే ఇక్కడ నుండి పర్లాకెమిడి ఇవన్నిటికీ కూడా కింద నుండి అండర్ గ్రౌండ్ వేస్ ఉన్నాయని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది నాకు తెలుసో లేదో తెలియదు, కానీ మీకు తెలిస్తే మాత్రం చూడండి, చూద్దాం. నీకు అన్నీ చూపిస్తాను. చూశాక మీరు మీకే అర్థమవుతుంది అది నిజమా కాదనేది. నేను తెలుసుకుంటాను. మేబీ నిజమేమో. ఇక్కడ కొంతమంది అఘాంతకులు ఏం చేశారంటే నిధులు, గుప్త నిధులు ఉన్నాయని చెప్పి దాన్ని గోతులు గోతులుగా తవ్వి మొత్తం అంతా కూడా చూడండి ఎంత ఏ విధంగా గోతులుగా తవ్వి ఉన్నారు బంగారం కోసం, నిధుల కోసం. ఇదంతా
కోట అంతటికి కూడా అవుటర్ అంటే మనకి హౌస్ కాంపౌండ్ ఎలా ఉంటుందో ఇదంతా కాంపౌండ్ ఏరియాలో ఉంది. చూద్దాం, లోపలికి వెళ్దాం పదండి. తను మనం అంతా కూడా కాంపౌండ్ ఏరియాలో షూట్ చేసాం. కోటలోకి వెళ్ళడానికి ఎలా వే ఉందో ఏంటో చూద్దాం ఒకసారి. మొత్తం అంతా శిథిల వ్యవస్థలో ఉంది పరిస్థితి. అసలు ఏమిటో దేనికోసం ఉందో ఎందుకోసం ఉన్నాయి అంతా కూడా దేనికోసం అన్నది ఏమో తెలియట్లేదు, అర్థం కావట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రస్తుతానికి లోపలికి వెళ్ళడానికి చాలా తంతాలు పడుతున్నాం, ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా అడగలేదు, చేయలేదు. బట్ ఏదైనా అడిగి వెళ్ళేదానికంటే అడగకుండా వెళ్తేనే అది కొంచెం థ్రిల్లింగ్గా ఎక్స్పీరియన్స్డ్గా ఉంటుంది కదా. సో అందుకనే వెళ్తున్నాం. చాలా సెక్యూర్గా ఉంది. అసలు ఎలా అంటే అసలు పూర్తి కోట లోపలికి వెళ్ళడానికి ఎలాగో వే అనేది దొరకట్లేదు. చాలా సెక్యూర్గా నిర్వహించి ఉన్నారు. చూసారు కదా గోతులు ఎలా ఉన్నాయో. ఇదంతా కూడా నిధుల కోసం అని చెప్పి తవ్వడాలు చేయడం చేశారు వీళ్ళు. మరి ఏం దొరకలేదో తెలియదు, కానీ ఉన్నది మాత్రం నాశనం చేయడానికి ఉన్నారు. మేబీ ఇది బంగారం కోసం అవ్వచ్చు, లేదంటే గుప్త నిధుల కోసం అవ్వచ్చు. కానీ దయచేసి ఎవరు కూడా ఇటువంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. ఉన్నదాంతో తృప్తి చెందండి, ఉన్నదాన్ని కాపాడుకోండి. లేదా ఇది మరి స్వరంగానికి దారా ఏంటా అనేది తెలీదు. మొత్తం అంతా కూడా చాలా భయానకంగా ఉంది పరిస్థితి. ఓ జాగ్రత్త. పదండి వెళ్దాం. కోట కట్టి చాలా సంవత్సరాలు, చాలా ఏళ్ళు అవుతుంది, కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి వాల్స్, గోడలు అంతా కూడా. లోపలి బయటికి ఎవరైనా ఉన్నారు కదా ఒకసారి అడిగి కనుక్కొని రా అని చెప్పి. ఎందుకంటే మనం లోపలికి వెళ్దామంటే అసలు ఏమీ కనిపించట్లేదు ఇక్కడ. మొత్తం అంతా కూడా చాలా సెక్యూర్గా ఉంది. లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ కూడా దొరకలేదు. చాలా సమయం అవుతుంది వెతికి అంతా కూడా. అసలు లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు, దొరకట్లేదు అసలు. ఎందుకంటే మొత్తం అంతా కూడా చెట్లతో, అది కూడా ముళ్ళ చెట్లతో మొత్తం ఇదై ఉన్నది, కప్పబడి ఉంది. సో లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ ఎక్కడ అసలు ఛాన్స్ అనేది లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం అంతా కూడా. ఎక్కడ పడితే అక్కడ తవ్వేస్తున్నారు అంతా కూడా. ఓరి దేవుడా, ఎవరికేం దొరికేయలేదు, కానీ ఉన్న సంపదను కూడా నాశనం చేసి పెడుతున్నారు. కానీ ఒక విధంగా చూస్తే ఇవి కూడా సొరంగాలకి ఉన్నాయి అని తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే చాలా మొత్తం అంతా కూడా చాలా లోతు వరకు అంతా స్టోన్ వర్క్తో కన్స్ట్రక్ట్ చేయబడి ఉంది ఫౌండేషన్ అంతా కూడా. మనకు కొంచెం ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఆనవాళ్ళు. ఈ కోటకి పైన ఫ్లోర్కి వెళ్ళడానికి ఒక మార్గం దొరికింది.
ఏంటి మార్గం పదండి ఒకసారి వెళ్దాం. మనం ఇప్పుడు పై ఫ్లోర్కి వచ్చాం. పైన ఫ్లోర్లో ఉన్నాం ఇప్పుడు. చాలా రూమ్స్ ఉన్నాయి లోపల. వెళ్ళడానికి వే దొరికితే బాగున్నాం. ఎస్ ఉన్నది, వెళ్దాం. చూడండి మనం ఇలానే వచ్చాం. వంటి కాలంలో కూడా ఇంత మోడరేట్గా ఒక కోటని నిర్మించడం అనేది మంచి విశేషమే కదా. పదండి కిందకి వెళ్దాం. మార్గం దొరికింది. అసలు కోట చిన్నదిగానే ఉంది బయటికి చూస్తే మాత్రం, కానీ లోపల మాత్రం ఎలా ఉందంటే బాగా అద్భుతంగా ఉంది. అసలు చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా దీన్ని నిర్మించి ఉన్నారు, కన్స్ట్రక్ట్ చేసి పెట్టున్నారు. ఒకసారి అలాగా అవుటర్ లైన్ వెనక్కి వెళ్దాం, చూద్దాం. చూసారు కదా, ఇదంతా కూడా కాంపౌండ్ ఏరియా. మన లాంగ్వేజ్లో, మన భాష యాసలో చెప్పాలంటే ఇదంతా కాంపౌండ్ ఏరియా. అసలు ఎలా ఉంది, ఎక్కడికి తావు తీస్తుందో కూడా తెలియట్లేదు. అసలు ఇవన్నీ చూస్తే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను ఇంతకాలం పలాసలో ఉండి కూడా ఒక్కసారి కూడా విజిట్ చేయలేదు. మేబీ ఇలా చేయాలని ఉందా ఏంటో మరి, మీకోసం అని చెప్పి. సో ప్లీజ్ ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి నెక్స్ట్ వచ్చే అప్డేటెడ్ వీడియోస్ కోసం. ఇప్పుడు లోపలికి వచ్చాం. ఇది జస్ట్ సైడ్ బెడ్రూమ్ లాంటిది. మెయిన్ హాల్ ఏదైతే ఉందో దాని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. కానీ ఇలాంటి ప్లేసెస్ ఎవరైనా విజిట్ చేసేటట్టుగా ఉంటే మాత్రం దయచేసి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోండి. ఎందుకంటే ఎక్కడి నుండి ఏం ఉంటాయో కూడా తెలియదు. ఇక్కడ అంత దట్టంగా ఉంది పరిస్థితి. బీ కేర్ఫుల్. అసలు ఎలా ఉందో, అసలు వీటిలో మెయిన్ హాల్ ఏదో, బెడ్రూమ్స్ ఏవో, అసలు ఏంది ఎలా ఉందో కూడా తెలియట్లేదు. అసలు మేబీ ఇదే అనుకుంటా ఈ కోట అంతటికి ఉండే హాల్. ఈ కోటలో ఉన్న ప్రతి ద్వారాన్ని కూడా డిస్మాండిల్ చేస్తున్నారు. ఇది కోటకున్న ఒకటైనటువంటి ద్వారం. ఇది యాక్చువల్గా దీన్ని వుడ్ ద్వారం ఇక్కడ ఉండేది, అది తీసుకువెళ్ళినట్టున్నారు. దాని యొక్క అచ్చు షేప్ మాత్రం అది అలాగా ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసేంతవరకు నేను ప్రతిదీ వివరంగా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను.
ఇంకా భూమి లోపలికి చాలా కూరుకుపోయి ఉన్నది. అసలు ఎలా ఉందో, ఏ విధంగా ఉందో కూడా తెలియట్లేదు. ఎక్కడి నుండి ఏమొస్తాయి కూడా అర్థం కావట్లేదు. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. జావేద్, రా. అసలు దీని కింద ఏముందో తెలియదు. సడన్గా ఒకేసారి చూసేటప్పటికి ఏదో ఉంది లోపల. అయితే మనం అంత రిస్క్ తీసుకోవద్దు. సడన్గా వెళ్దాం. సడన్గా చూసేటప్పుడు కొచ్చబడింది. మొత్తం అంతా కూడా నిధులు 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 వేట కోసం, గోల్డ్ హంటింగ్ కోసం అంతా గోతులు చేయడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఇంచ్ బై ఇంచ్ వదలకుండా మొత్తం గోల్డ్ హంటింగ్ అయ్యేది. అసలు వాళ్ళకి ఎంత ఓపిక. అసలు ఇటువంటి నిర్మానుష్యమైన ప్రదేశంలో గోల్డ్ని హంట్ చేయడం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడైతే. పడితే పైకి కూడా రాలేము, అలా ఉంది. దేన్ని టచ్ చేసామంటే ఇంకా అంతా పైన పడిపోతుంది. సో ఇంకా కోటని ఇంకా మీకు డెప్త్గా వివరించడానికి, ఇంకా చూపించడానికి ప్రయత్నిస్తాను. మీకు ఒక ప్రదేశానికి తీసుకువెళ్తాను. నిజంగానే ఇది కోట, ఒక రాజులు నివసించే వాళ్ళ, ఏమిటి, అవునా కాదా, నిజంగానే వీటికి సొరంగ మార్గాలు ఉండేవా, విజయనగరం కోట వరకు, పర్లకమిడి కోట వరకు, మనసా కోట వరకు, ఇవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను. చూసి మీరే చెప్పండి అవునా కాదా అన్నది నేను తెలుసుకుంటాను. పదండి వెళ్దాం. ఇంకో ఫ్లోర్ ఉన్నట్టుంది. ఆ ఫ్లోర్కి ఇదే మార్గం, కాకపోతే అంతా కూడా డిస్మాంటిల్ అయిపోయింది. ఏం లేదు ఇక్కడ, మొత్తం కూరుకుపోయి ఉంది. పదండి వెళ్దాం, రా. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఇక్కడ, కానీ చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా లైఫ్ అసలు ఇలాంటి ప్రదేశాల్లోకి వస్తుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఇలాంటివి అంటే అడ్వెంచరస్, ట్రెక్కింగ్, అలానే ఇలాంటి మిస్టీరియస్ ప్లేసెస్, స్పిరిచువల్ లైఫ్, మైథాలజీ అంటే చాలా ఇష్టం. అలాగని చెప్పి ప్రతిదాన్ని కూడా మూఢనమ్మకంగా కానీ, ట్రాష్గా కానీ, లేనిది కల్పించి చూపించడం కానీ అటువంటి చేయను. మీకు వాస్తవాన్ని వివరిస్తాను. వాస్తవాన్ని ఏంటన్నది మీరే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్లీజ్ ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎంతటితో అయిపోలేదు, ఇంకా తీస్తాను, ఇంకా ఉంది, చాలా వరకు చూపించడానికి ప్రయత్నిస్తాను. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రజెంట్ కోట బయటకు వచ్చాం. మనము ఇక్కడ ప్రస్తుతానికి కోట దగ్గర నుండి మనం మిమ్మల్ని ఒక ప్రదేశానికి తీసుకెళ్తాను నేను. అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ నుండి చూస్తే అసలు అద్భుతం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన మైండ్ సెట్కి చాలా హ్యాట్సప్ చేయాలి. అతని క్రియేటివిటీకి, అతని ఆలోచనకి, అతని జ్ఞానానికి. ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఈ కోటను నిర్వహించి ఉన్నారంటే, అన్ని కోటలు చూస్తాం మనం, ఎన్నో కోటలు చూస్తాం, కానీ ఇంత చిన్న ప్రదేశంలో, ఎంత నిర్మానుష్యమైన ప్రదేశంలో చిన్న కోట అయినా సరే ఎంత సేఫ్ అండ్ సెక్యూర్గా ఉందన్నది మీకు అర్థమవుతుంది. సో వెళ్దాం పదండి.
అంతా కూడా మొత్తం ఆర్కిటెక్చర్ వర్క్ టెంపుల్సే ఉన్నాయి మొత్తం అంతా కూడా. పదండి మనము ముందుకు వెళ్దాం. నేను ఇక్కడ విజిట్ చేసి చాలా కాలం అవుతుంది. నాకు కూడా కాదు, మేబీ ఇలా వెళ్ళాలనుకుంటా. రండి వెళ్దాం. ఇందాక వీడియోలో చెప్పాను కదా నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉందని. లైఫ్ని ఒక విధంగా స్టార్ట్ చేశాను. నేను ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ని, డిఫెన్స్ లైఫ్ అనుకున్నా, కాకపోతే లైఫ్లో నాకు సక్సెస్ దొరకలేదు. కానీ చిన్నతనం నుండి కూడా ఇటువంటి అడ్వెంచరస్ అన్న ఇటువంటి ప్లేస్లు విజిట్ చేయడం అన్న ఈ విధమైన క్రియేటివిటీని అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. మన స్కిల్ అనేది ఎక్కడో ఉండదు, మనలోనే ఉంటుంది. కానీ అది కొన్నిసార్లు మనం గుర్తించలేము, గుర్తించడానికి టైం పడుతుంది. మేబీ నాకు చాలా కాలం పట్టింది. మనందరి ఇష్టదైవం హనుమంతుడు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్దాం. నమో శ్రీ గురుభ్యో నమః. ఓం నమో శ్రీ మాత్రే నమః. ఓం నమో శ్రీ సుహర్చలాదేవి సహిత శ్రీ ఆంజనేయ స్వామి నమః. ఇంత నిర్మానుష్యంగా ఉంది కదా, కానీ ఇటువంటి ప్లేసుల్లోనే చాలా సీక్రెట్స్ ఉంటాయి, చాలా మిస్టీరియస్ ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ చూపిస్తాను. చాలా ఓపిక్గా వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి. మీకు ఒక మిస్టీరియస్ ప్లేస్ తీసుకువెళ్తున్నాను. ఆ కోట అసలు ఎలా ఉంది, ఏ విధంగా ఉందన్నది మీరు అక్కడి నుండి చూస్తారు. అసలు ఇటువంటి ప్రదేశంలో నైట్ టైం ఎలా ఉంటున్నారు అసలు, బాబా హ్యాట్సప్ చేయాలి వాళ్ళని. సో మనం ముందుకు వెళ్దాం. మా పైకి వెళ్ళడానికి తోవలా నేను అలానే ఇక్కడ బండి పెట్టి వస్తాం. అలానే అలా సరే. అలానే అలా సరే అమ్మా. ఓకే. అవునమ్మా. ఈరోజు స్పెషల్ ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ గుడి ఉంది కదా అమ్మవారిది, ఏంటి స్పెషల్ ఇక్కడ? ఓకే. సరే సరే, థ్యాంక్స్ అమ్మా. విన్నారు కదా, నివసిస్తున్నటువంటి వాస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది, అది మీకు చూపిస్తాను. ఇక్కడ ప్రతి నెల కూడా ఏదో ఒక రోజు అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుందంట. సో ఇక్కడ మ్యాక్సిమం ఉన్న కమ్యూనిటీని పొందర వాళ్ళు అనే నామకరణంతో పిలుస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ మొత్తం ఏరియా మొత్తం వాళ్ళే ఉన్నారు. వాళ్ళ వృత్తి ఏంటంటే అగ్రికల్చర్, మెయిన్ సోర్స్ అగ్రికల్చర్.
పదండి ఎక్కడికి వెళ్దాం. ఆవిడ చెప్తున్న మాటలు ఏంటంటే, ఇక్కడ లోకల్ ఎవరైతే ఉన్నారో పలాస వాస్తవ్యులు, అలానే చుట్టుపక్కల ఉన్న వాస్తవ్యులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చాలా వరకు విజిట్ చేస్తుంటారు. మన భైరవని ఇక్కడ పార్క్ చేస్తాం. పార్క్ చేసి మనం ముందుకు వెళ్దాం. ఇదంతా కూడా చాలా డీప్ ఫారెస్ట్ ఏరియా. ప్రస్తుతానికి మనుషులు తిరుగుతున్నారు కాబట్టి ఇదంతా కూడా చాలా ఓపెన్గా ఉంది ప్రజెంట్ అయితే మాత్రం. కానీ చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. మొత్తం ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. మొత్తం పలాస చుట్టుపక్కల అవుటర్ బౌండరీస్, పలాస నుండి ఒక 3-4 కిలోమీటర్స్ దగ్గర నుండి ప్రతిది కూడా చుట్టుపక్కల 3 కిలోమీటర్స్ ఆర్ 4 కిలోమీటర్స్ దగ్గర నుండి ప్రతిది కూడా అంతా ఫారెస్టే. చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎటు నుండి ఏ వైల్డ్ యానిమల్స్ వస్తాయో కూడా తెలీదు. రీసెంట్గానే నేను కొన్ని ప్లేసెస్ విజిట్ చేసిన నా ఛానల్లో దల్సరి వాటర్ ఫాల్స్ వీడియో ఒకటి చేసి ఉంటాను. అది కూడా చాలా ఫారెస్ట్ ఏరియా, డీప్ ఫారెస్ట్ ఏరియా, అంతా కూడా ట్రైబ్స్ ఉండే ఏరియా. సో ఆ ఏరియాకి మేము ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. ఆ ఏరియాలో పులులు, సింహాలు రావడం అనేది, వైల్డ్ యానిమల్స్ రావడం అనేది. సాధు జంతువులు అయితే ఉంటాయి, అడవి పందులు, దున్నలు ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వైల్డ్ యానిమల్స్ రావడం అయితే చూడలేదు, ఇప్పుడు కూడా వినలేదు కూడా. కానీ ఫస్ట్ టైం రీసెంట్గా విన్నాము ఒక పులి సంచరిస్తుందని. అది కూడా శేషాచల అడవుల నుండి ఇటువైపు రావడం జరిగిందని చెప్పి. సో ఇవన్నీ ఫారెస్ట్లు అంతా కూడా మనం ప్రస్తుతానికి నేలపైన ఉన్నాం కాబట్టి ప్రతిది కూడా మనకు తెలియదు. కానీ ఒక ఫ్లైట్లో కానీ ఆకాశం లేదా స్కై నుండి చూస్తే మాత్రం ప్రతిది కూడా చాలా వివరంగా తెలుస్తుంది మనకి. లేదు అంటే గూగుల్ మ్యాప్లో చూసినా తెలుస్తుంది. ప్రతి బోర్డర్కి, ప్రతి ఫారెస్ట్కి, ప్రతి అంతటికి కూడా కనెక్టెడ్గా ఉంటుంది. అంత కనెక్టెడ్గా ఉంటుంది. మనం అనుకుంటాం ఎలా జీవిస్తున్నాయి ఇవి, ఎలా ఉంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, అసలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అని అనుకుంటాం. కానీ ఇక్కడ మహేంద్రగిరి హిల్స్ ఉంది, తర్వాత ఛత్తీస్గఢ్, మాకు ఆంధ్ర మొత్తానికి ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఇదంతా కూడా బార్డర్గా ఉంది. సో రండి ముందుకు వెళ్దాం. వింటున్నారు కదా, ఇక్కడ కొన్ని భజనలు అయితే అవుతున్నాయి. అమ్మవారికి పూజలు చేస్తున్నట్టున్నారు. సో దయచేసి మీరు ఇలాంటి ప్లేసెస్ విజిట్ చేసినా, ఇటువంటి అడ్వెంచరస్ చేయాలనుకున్నా సరే చాలా సేఫ్టీగా, సెక్యూర్గా ఉండడానికి ప్రయత్నించండి. మీతో పాటు ఇంకో ఎవరినైనా తోడుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. సింగిల్గా మాత్రం ఇలాంటి ప్లేసెస్ని విజిట్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగినా, ఎలా జరిగినా ఎవ్వరు కాపాడేవాడు కానీ అసలు హాస్పిటలైజ్ అవ్వడానికి సదుపాయం కూడా ఉండదు. ఎందుకంటే ఎలా ఉందో చూసారు కదా, మొత్తం అంతా ఫారెస్ట్. మనం ఇప్పుడు ఈ చివరిని ఏదైతే కనిపిస్తుంది, దీని బ్యాక్ సైడ్ కొండ ఉంది. మనం దాని పైకి వెళ్తున్నాం ఇప్పుడు. రండి వెళ్దాం. ఆమె చెప్పినట్టు ఇక్కడ అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు స్పెషల్ డే ఉన్నట్టుగా ఉంది. భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో చూద్దాం, వెళ్దాం. ఇలా ఇక్కడ వరకు వెహికల్స్ రావడానికి ఇంకొక రూట్ మ్యాప్ ఉంది. అది మెయిన్ రోడ్ నుండి కనెక్టెడ్గా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారి భక్తులు. అమ్మవారు ఎవరు ఏంటి అనేది మనం చూద్దాం, దగ్గరికి వెళ్దాం. ఒకప్పుడు రాజుల బొట్లు కట్టిన ఆలయం ఇది అమ్మవారికి. అది చూడడానికి చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు రీసెంట్గా మోడరేట్గా కడుతున్న ఆలయం పక్కన ఇది అమ్మవారికి. సో చూద్దాం పదండి. ప్రతి ఒక్కరు ఇక్కడ భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో
అన్నప్రసాదం వంటకాలు అనేవి జరిపిస్తున్నారు దగ్గర ఉండి కూడా. నడుచుకుంటూ ఒట్టుకాలతో వెళ్దాం. మన ప్రియమైన దేవుడు హనుమంతుడు, జై శ్రీ హనుమ. ఒకవైపు గరుకుమంతుడు, ఇంకో పక్కన అమ్మవారు. ఈ అమ్మవారు ఎవరు ఏంటని ఇక్కడ మేమైతే మెన్షన్ చేసి పెట్టలేదు, కానీ చాలా చూడముచ్చటగా ఉన్నారు అమ్మవారు అయితే. ఇందాక మనం కోటని, తర్వాత టెంపుల్ని, పూరి జగన్నాథ ఆలయాల్ని విజిట్ చేశాం కదా, ఆ ప్లేస్ మధ్యలోనే ఉంది. మీకు పైకి వెళ్ళి చూపిస్తాను, ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది. మనం ఇందాక విజిట్ చేసాం కదా రాజువారి కోటలోని పూరి జగన్నాథ ఆలయాన్ని. ఇదో సెంటర్ పాయింట్లో చూడండి, అసలు ఎంత సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్లో ఉందో కదా. మొత్తం చుట్టూ కొండలు, మధ్యలో మాత్రం రాజుగారి కోట. ఎంత సెక్యూర్గా ఉందో చూడండి. మొత్తం అంతా చూపిస్తాను. పైకి వెళ్దాం. ఇక్కడ అమ్మవారు సరే చూద్దాం, ఎంత చూడముచ్చటగా ఉన్నారు. చూసారు కదా, ఇదంతా ఒక గృహ అనమాట. ఈ గృహలో అమ్మవారిని భద్రపరుచున్నారు, అమ్మవారిని ప్రతిష్ఠించున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి రక్షణ కబోట్లు, అలానే రాజు వాస్తవులు ఎవరైతే ఉన్నారో ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ కోటని నిత్యం కాపలా కాసేవాళ్ళు. సో అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి. నమోశ్రీ గురుభ్యో నమః, ఓం నమోశ్రీ మాత్రే నమః. పదండి అలా పైకి వెళ్దాం. సరే పైకి వెళ్తున్నాం. మీకు మంచి ట్రెక్కింగ్ అద్భుతాన్ని చూపిస్తాను ఇప్పుడు. ఇదంతా కూడా మొత్తం దట్టంగా ఉంది ఏరియా అంతా కూడా, కానీ చాలా సీక్రెట్స్ ఉన్నాయి దీంట్లో. చూసారు కదా ఎలా ఉందో. నాకు తెలిసి ఇక్కడ అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మవారిలా ఉన్నారు, ఎందుకంటే ఇదంతా కూడా పాములు నివసించే పుట్టల్లా ఉన్నాయి. సో ఆ అమ్మవారు గ్రామదేవత ఎక్కడైతే ఉంటారో అక్కడ పుట్టలు ఉంటాయని చరిత్ర చెప్తుంది. అలానే నా అనుభవంతో కూడా తెలియపరుస్తున్నాను. చూసారు కదా ఎలా ఉందో అసలు. రాజుభట్లు ఆ యొక్క కోటని, రాజవంశాన్ని అంతటినీ కూడా వాళ్ళ యొక్క ప్రజల్ని కాపాడడానికి నిత్యము కూడా వాళ్ళు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచడానికి రక్షణ కోసం వీళ్ళు ఇక్కడ రక్షణ చేసేవాళ్ళు. అది ఏ విధంగా, ఎలాగా, ఏమిటనేది చూడండి మీరే. కొంచెం క్లైమేట్ కోల్డ్గా ఉంది కదా, దానికి తోడు ఇంకా ఏంటంటే మనం కొంచెం కొండల పైన ఉన్నాం కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. చూసారు కదా, చూస్తున్నారా? మనం ఇందాక విజిట్ చేసిన ఏదైతే ఇది ఉందో, ప్లేస్ ఉందో రాజుగారి కోట, అలానే పూరి జగన్నాథుడి ఆలయము అదే. ప్రస్తుతానికి అమ్మవారు ఈ రాయ గృహ కింద ఉంటున్నారు. మనం దీని పైకి వెళ్తే ఇంకా బెటర్గా కనిపిస్తుంది, కాకపోతే వెళ్ళడం మంచిది కాదు, ఎందుకంటే కింద అమ్మవారు ఉన్నారు. సో మంచిది కాదు. నేను ఇంకా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను. ఆ పైకి వెళ్ళడానికి ప్రయత్నించడం కాదు, వెళ్తాను, మీకు అది చూపిస్తాను. చూడండి, అక్కడ నుండి ఇంకా అసలు మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. ప్రతి మూమెంట్ కూడా చాలా హర్రర్గా, మిస్టరీగా ఉంటుంది.
మనం వెళ్ళాల్సింది ఇప్పుడు ఇక్కడ నుండే రెండు వెళ్దాం. ఓ షిట్.